అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదుల్ ముర్సలీన్. అమ్మాబాద్. ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, అనంత కరుణామయుడు అపార కృపాశీలు అయిన అల్లాహ్ మనల్ని పరీక్షించే నిమిత్తం సృష్టించాడు. అందువల్ల మనం ధార్మిక ఆదేశాల ప్రకారం, అంటే ధార్మిక ఆదేశాలు మనం నేర్చుకోవాలి. అంటే ఇస్లామీయ విద్య, ధార్మిక విద్య మనం అభ్యసించాలి. ఇస్లామీయ విద్య ప్రకారం జీవించాలి. ఇస్లామీయ విద్యను ఇతరుల వరకు, ముస్లిమేతరుల వరకు అందజేయాలి. అప్పుడే ప్రతి ముస్లిం అంటే ధార్మిక విద్య నేర్చుకున్న, వాటి ప్రకారం జీవించిన, వాటిని ఇతరులకు అందజేసిన ముస్లింలకు తీర్పు దినం నాడు అల్లాహ్ తఆలా ఎంతో గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. వారిని సాఫల్యవంతులుగా పేర్కొని వారిని స్వర్గంలోనికి ప్రవేశింపజేస్తారు. ఆమీన్. ఇకపోతే ఈనాటి పాఠం పండుగ నమాజులకు, రోగగ్రస్తుల్ని పరామర్శించడానికి, హజ్, జిహాద్, జనాజా నమాజ్కు లేదా మరే ఆరాధనకైనా వెళ్ళినప్పుడు దారులు మార్చి నడిస్తే పుణ్యం లభించడంతో పాటు ఎక్కువ ప్రదేశాల్లో దైవారాధన చేసినట్లు అవుతుంది. ఒక హదీసులో ఇలా ఉంది. జాబిర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పండుగ రోజు నమాజ్కు వెళ్ళినప్పుడు దారులు మార్చి నడిచేవారు. బుఖారీ. అంటే వెళ్ళినప్పుడు ఒక దారి గుండా వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు మరొక దారి గుండా వచ్చేవారని అర్థం. ఇందులోని ముఖ్యాంశాలు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థనా స్థలాలకు ఒక దారి గుండా వెళ్ళి మరో దారి గుండా తిరిగి రావటంలోని ఆంతర్యం ఏమిటి? దీని గురించి పండితులు అనేక అభిప్రాయాలు వెల్లడించారు. ప్రజలు ప్రార్థనా స్థలాలకు వెళ్ళి వచ్చినప్పుడు దారిలో దేవుని ఏకత్వాన్ని, ఆయన పవిత్రతను కొనియాడుతారు, ఆయన ఔన్నత్యాన్ని స్తుతిస్తారు. దానివల్ల ఎక్కువ ప్రదేశాల్లో దైవారాధన చేసినట్లవుతుంది అని గ్రంథకర్త ఇమాం నవవి రహమతుల్లాహి అలైహి అభిప్రాయపడుతున్నారు. కొంతమంది పండితులు ప్రళయ దినాన ఆ దారులు తన గుండా దైవాన్ని స్తుతిస్తూ నడిచిన దాసుల గురించి దైవ సన్నిధిలో సాక్ష్యం చెబుతాయని అభిప్రాయపడ్డారు. సాధారణంగా పండుగ రోజు ప్రజలు ఇతర రోజులలో కన్నా ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు. కనుక దారులు మార్చి నడవడం వల్ల ఎక్కువ మంది అవసరాలు తీరే అవకాశాలున్నాయని మరికొంతమంది పండితులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ప్రార్థనా స్థలాలకు ఒక దారి గుండా వెళ్ళి మరో దారి గుండా తిరిగి రావటం దైవ ప్రవక్త సంప్రదాయం అనే విషయం మాత్రం సత్యం. మరో హదీసులో ఇలా ఉంది. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు కథనం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నగరం నుండి బయటికి వెళ్ళదలుచుకున్నప్పుడు షజరా మార్గం గుండా బయటికి వెళ్ళేవారు. తిరిగి నగరంలోకి ప్రవేశించేటప్పుడు ముఅర్రస్ దారి గుండా ప్రవేశించేవారు. మక్కా నగరంలోకి ప్రవేశించినప్పుడు సనియా ఉలియా ఎత్తైన గుట్టల మార్గం గుండా ప్రవేశించేవారు. అక్కడి నుంచి సనియా సుఫ్లా పల్లపు గుట్టల దారి గుండా వెడలేవారు. బుఖారీ, ముస్లిం. అంటే సనియా అంటే తనుమ అని అర్థం. మదీనా నుండి మక్కాకు వెళ్ళినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెరక ప్రాంతం గుండా వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు పల్లపు ప్రాంతం గుండా తిరిగి వచ్చేవారు. షజరా అనేది ఓ ప్రముఖ ప్రాంతం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ప్రాంతం గుండా జుల్ హులైఫా అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక రాత్రి గడిపేవారు. తిరుగు ప్రయాణంలో ముఅర్రస్ దారి గుండా మదీనా నగరంలోకి ప్రవేశించేవారు. జుల్ హులైఫా ప్రదేశంలో ఉన్న మస్జిద్నే ముఅర్రస్ అని అంటారు. అది మదీనా నగరానికి 6 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఈ హదీసు కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థనా స్థలాలకు ఒక దారి గుండా వెళ్ళి మరొక దారి గుండా తిరిగి వచ్చేవారని తెలుపుతోంది. అల్లాహు తఆలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకునే దాని ప్రకారం జీవించే, దాన్ని ఇతరులకు అందజేసే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.